ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఏదిలాపురం మున్సిపాలిటీలోని 31, 32 వార్డుల్లో సిపిఐ, సిపిఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. సిపిఎంకు చెందిన ఏజెంట్ పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తున్నారంటూ సిపిఐ నేతలు గొడవకు దిగారు. అటు మున్సిపాలిటీలోని 20వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇక ఖమ్మం జిల్లాలోని ఏదిలాపురం మున్సిపాలిటీలోని 31, 32 వార్డుల్లో ఇటు సిపిఐ అలాగే సిపిఎం కార్యకర్తలైతే వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ నుంచి మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? వాళ్ళిద్దరూ గొడవ పడటానికి రీజన్ ఏంటి? ఇప్పటికే ఏదైతే ఎదులాపురం అంటే మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి వార్డుల్లో కూడా కొంత స్వల్ప ఉద్రిక్తత నడుమ అయితే పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇటు 26, 31, 32 వార్డుల్లో మాత్రం స్వల్ప ఉద్రిక్తత నడుమ అయితే ఈ పోలింగ్ అయితే కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు 26 వార్డులో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య కూడా కొంత స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వారంతా కూడా ఒక పోలింగ్ కేంద్రంలోకి రావడంతో అటు కాంగ్రెస్ వారు కూడా అభ్యంతరం పెట్టడంతో అక్కడ కొంత తోపులాట కూడా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు వారు వెంటనే అంటే సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ఇటు ఏదిలాపురం అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి 31, 32 వార్డుల్లో కూడా అటు సిపిఐ, సిపిఎం అంటే మధ్య కూడా కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకోవడంతో ఇక వెంటనే అంటే వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణతో పోలీసులు అయితే ఆ గొడవను కూడా సద్దుమణిగే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 116 వార్డుల్లో 417 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఇప్పటికే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఉదయం ఏదైతే 11 గంటల వరకు అయితే 37.10 నమోదు కాదు, ఇప్పుడు ప్రస్తుతం 50% కూడా పైచిలుగ్గా నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే 31, 32 వార్డుల్లో ఇటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఏదైతే సమస్యాత్మక గ్రామాలుగా ఉన్నటువంటి అంటే పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఏదైతే 31, 32 వార్డులు కూడా ఒకటే అంటే ఎదిలాపురం మున్సిపాలిటీ అంటే ఎదిలాపురంలో ఉన్నటువంటి జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలోనే రెండు పార్టీలు కూడా హేమాహేమిగా అక్కడ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద తల్లి రావడంతో వారంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. వారందరినీ కూడా సద్దుమణిగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి అంటే బయటకు పంపించడంతో అక్కడ కొంత ప్రశాంత వాతావరణం నెలకొనేందుకైతే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో పోలీసుల మోహరింపుతో మాత్రం అక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పేసి అయితే సునీల్ దత్ చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే అటు వైరా మున్సిపాలిటీలో 15వ వార్డులో కూడా ఇప్పటికే సిపిఐ అభ్యర్థి పోలింగ్ బూత్ లకు వెళ్లినందుకు ఎన్నికల అధికారిపై కూడా అటు ఏదైతే అంటే వైరా ఎమ్మెల్యే మాలోజ్ రామదాస్ నాయక్ కూడా అటు ఎన్నికల అధికారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటు జిల్లా ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే రామదాస్ నాయక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చెదురుమదురు ఘటనల మినహా ఇటు ప్రశాంత వాతావరణంలో మాత్రం పోలింగ్ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎదిలాపురం, మజిరా, సత్తుపల్లి, అదేవిధంగా ఇటు కల్లూరు, ఇటు ఎదిలాపురం మున్సిపాలిటీల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ను మాత్రం అటు పోలీస్ అంటే బందోబస్తు నడమ అదేవిధంగా ఏదైతే వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకైతే అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సమస్యాత్మక గ్రామాల్లో సమస్యాత్మక మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఇప్పటికే అటు పోలీసు బందోబస్తు నడమ మాత్రం పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.
ప్రచారం ఆడికి లైన్ బాగుంది, లోపలికి పోయి తీసుకోవాలి.